ఒక రాయిని చూడగానే అది గ్రానైటా, మార్బులా, సున్నపు రాయ లేక పలకరాయ ఏది అనేటువంటిది చెప్తాం. మనం పీల్చే గాలిలో వాసనను బట్టి అది మలయ మారుతమా, మురికి కాలువ మీద నుంచి వచ్చే గాల లేక ఎక్కడి నుంచి వస్తుందో చెప్తాం. నీటి రుచిని బట్టి ఇది ఏ నేల నుండి ఊరినదో చెప్తాం. భూమి స్వభావాన్ని బట్టి ఎర్ర నేల, నల్ల నేల, రాతి నేల, ఇసుక నేల అని చెప్తాం. ఒక మామిడి చెట్టు ఉన్నదనుకోండి, దానిని చూడగానే అది బంగినపల్లి మామిడే, తోతాపురి చెట్ట, రసం చెట్ట, అందులో చిన్న రసమా పెద్ద రసమా, ఇమాం పసందా, ఇది ఏ జాతి ఫలాన్ని ఇస్తుందో చెప్తాం. అలానే ఒక కుక్కను చూడగానే ఇది జర్మన్ షెఫర్డా, ఆఫ్ఘన్ హౌండా, ఆస్ట్రేలియన్ షెఫర్డా, ఇలా దాని జాతిని చెప్తూ వస్తుంటాం. ఈ విధంగా చూసిన వెంటనే సృష్టిలోని ప్రతి వస్తువును దాని లక్షణాన్ని బట్టి అది ఏ జాతికి చెందినదో చెప్తాం. మరి మనిషి కూడా ప్రకృతిలో భాగమే కదా. అతనిని చూడగానే ఎవరో చెప్పగలమా? వీలు కాదు. పై వాటన్నింటికి పుట్టుకతో వాటి వర్గీకరణ జరిగిపోయింది. కానీ మనిషి మాత్రం అతని గుణములు, ఆ గుణములను అనుసరించి అతను చేసే పనులను బట్టి వర్గీకరించబడ్డాడు అని పరమాత్మ చెప్తున్నాడు. సృష్టి స్థావర జంగమాత్మకమైనది. అంటే ఈ సృష్టిలో కదలనివి, కదిలేవి అనే రెండు రకాలున్నాయి. స్థావరము అంటే కదలనివి, జంగమము అంటే కదిలేవి. చెట్లు, గుట్టలు ఇవి స్థావరాలు. పశు పక్షులు, మనిషి ఇవి జంగమాలు. గుట్టలు, రాళ్ళు వాటికి ఆకారం మాత్రమే ఉన్నది, అంటే మనం శరీరం అనుకుందాం. చెట్లు, మొక్కలు వీటికి శరీరం ఉన్నది, ఆకారం ఉన్నది, వాటికి ప్రాణం ఉన్నది, వాటిలో తక్కువ స్థాయిలో చైతన్యం కూడా ఉన్నది. జంతువులకి శరీరం ఉన్నది, ప్రాణం ఉన్నది, మొక్కల కంటే కాస్త ఎక్కువగా ఇంకొంచెం పై స్థాయిలో కొంత చైతన్యం ఉంది. ఇది జంతువుని బట్టి మారుతూ ఉంటుంది. ఒక్కొక్క జంతువు బాగా తెలివిగలది ఉంటుంది, ఇంకొకటి కొంచెం ఇలా జంతువుని బట్టి వాటిలో చైతన్యం పాలు అనేటువంటిది మారుతూ ఉంటుంది. మనిషి శరీరము, ప్రాణము, చైతన్యము, మనస్సు, బుద్ధి, అహంకారం ఇన్ని ఉన్నాయన్నమాట. సృష్టిలో మిగతా వాటి నుండి మనిషిని వేరు చేసేది మనస్సు, బుద్ధి, అహంకారాలే. ఇవి చూడగానే కనపడవు. భూమిరాపో అనలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా అని భగవద్గీతలో పరమాత్మ చెప్పాడు. ఇవి 8 రకాలుగా ఉన్నాయి. సరే, కాసేపు దాన్ని పక్కన పెట్టి ఈ మనిషిని వేరు చేసేటువంటి, మిగిలిన ప్రాణుల నుంచి వేరు చేసేటువంటి మనస్సు, బుద్ధి, అహంకారాలు, వీటి వల్ల మనిషికి 3 గుణాలు ఏర్పడ్డాయి. ఆ 3 సత్వము, రజస్సు, తమస్సు. సత్వము అంటే సృజనాత్మకత, అంటే ప్రశాంతత, సానుకూల దృక్పథము, సద్భావన, సమగ్రత్వము. రజస్సు అంటే శక్తి, ఎనర్జీ, ముందుకు కదిలే స్వభావం. తమస్సు అంటే నిలకడలేమి, విధ్వంసము, భ్రమ, జడత్వము, మాలిన్యము, బద్ధకము, మూఢత్వము ఇవన్నీ తమస్సుగా చెప్పబడతాయి. ఈ గుణాల ఆధారంగా మాత్రమే మనిషి వర్గీకరింపబడ్డాడు. అంతేగాని పుట్టుకతోనే అతనెవరో చెప్పలేదు. చాతుర్వర్ణం మయా సృష్టం గుణ కర్మ విభాగశః. గుణములు, అతను చేసేటువంటి కర్మలు, వీటిని బట్టి మాత్రమే విభజించాను అని చెప్పాడు. తస్య కర్తారమపి మాం విద్యకర్తారమవ్యయం. ఈ 4 వర్ణాల వారిని వారి వారి గుణ కర్మలను అనుసరించి సృష్టించి తిని, ఈ కార్యక్రమమునకు కర్త నేనే అయినప్పటికీ అకర్తను అని తెలుసుకో అని పరమాత్మ చెబుతున్నారు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.